అందరికీ నమస్కారం. నేను జర్నలిస్ట్గా కెరీర్ ప్రారంభించిన తొలి రోజుల్లోనే చిరంజీవి గారి మీద ఒక ఆర్టికల్ రాసే అవకాశం వచ్చింది. నేను రాసిన ఆర్టికల్కి పెట్టినటువంటి హెడ్డింగ్ చిరంజీవ సుఖీ భవ అనేటువంటి హెడ్డింగ్తో నేను ఆర్టికల్ రాయటం జరిగింది. ఆ ఆర్టికల్ చూసి చిరంజీవి గారు నన్ను ప్రత్యేకంగా పిలిపించి చాలా చక్కగా రాసామని అభినందించడం జరిగింది. ఆ రోజు నుంచి వారితో నా అనుబంధం కొనసాగుతుంది. అయితే చిరంజీవ సుఖీభవ నేను రాసిన ఆర్టికల్లో ఉన్నటువంటి స్ఫూర్తి, ఎందుకంటే ఇప్పుడు ఈ వీరాభిమాన్ అనేటువంటి సినిమాలో తీసుకున్నటువంటి కాన్సెప్ట్ కూడా దానికి చాలా నియరెస్ట్గా ఉంది. ఎందుకంటే ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఆయన జీవితం చిరకాలం చిరంజీవిగా ఆయన కొనసాగాలనేటువంటి ఒక ఆకాంక్షతో ఒక అభిమాని అనేటువంటి వాడు తను ఆత్మాహుతి చేసుకొని పైలోకానికి వెళ్ళి చిరంజీవి గారి పేజీని చించేసి ఆయన దేవధర్మరాజు దగ్గర ఉన్న చిట్టాలో ఉన్నటువంటి చిరంజీవి గారి పేజీని చించేసి ఆయనకి ఇక చావు లేదు అనేటువంటి గొప్ప కాన్సెప్ట్ని తీసుకోవటం జరిగింది. ఎందుకంటే దీనికి ముందుకు లీడ్గా వాళ్ళందరి గురించి చెప్పడం, స్వామి వివేకానంద గారి గురించి, అబ్దుల్ కలాం గారి గురించి, ఎన్టీ రామారావు గారి గురించి చెప్పి, ఇలాంటి మహానుభావులు అందరి గురించి చెప్పి ఎవరివైనా ఎప్పటికైనా పైకి వెళ్ళాల్సిన వాళ్ళమే అనేటువంటి థాట్ ఇతని బుర్రలో పుట్టి, బాబోయ్ మా చిరంజీవి గారు కూడా ఇలా జరిగితే ఇంకేమైనా ఉందా అనుకొని తను ఆత్మహత్య చేసుకొని చిరంజీవి గారిని బతికించాలనేటువంటి ఒక పిచ్చితో, అంటే ఆ అభిమానం అనేటువంటిది పరాకాష్ఠకు చేరినటువంటి ఒక అభిమాని తాలూకు అంతర్మదనం ఇదే. ఆ అంతర్మదనం నుంచి పుట్టినటువంటి గుడ్ థాట్. రాంబాబు, కంగ్రాచులేషన్స్. థాట్ని చాలా చక్కగా ఎగ్జిక్యూట్ చేశావు. అలాగే ఆ యమధర్మరాజుకి తనకి జరిగే ఆ కాన్ఫరంటేషను, యమధర్మరాజు చిరంజీవి గారి యొక్క ఔన్నత్యాన్ని, ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలను యమధర్మరాజు పాత్ర ద్వారా చేపిస్తాం అనేటువంటిది ఒక చక్కని కాన్సెప్ట్. చాలా చక్కగా చేశారు. చక్కని ప్రయత్నం. ఈ ప్రయత్నం ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చిరంజీవి గారి అభిమానులందరూ చూసి దీన్ని ఆదరిస్తారని ఆశిద్దాం. ఎందుకంటే చిరంజీవి గారు ఈ రోజున చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు, చిరంజీవి గారు గొప్ప నటుడు అవటం వల్ల, గొప్ప డ్యాన్సర్ అవటం వల్ల, గొప్ప ఫైటర్ అవ్వటం వల్ల ఈ స్థాయికి చేరుకున్నారనేటువంటిది కాదు, అన్నిటికంటే మించి గొప్ప మానవతావాది కావటం, గొప్ప హ్యూమన్ బీయింగ్ కావటం అనేటువంటిది, మనిషి తను ప్రొఫెషనల్గా ఏ స్థాయికి ఎదిగామనేటువంటిది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మీరు ఎవరెవరు వాళ్ళ వృత్తుల్లో వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అందులో పెద్ద గొప్ప విశేషమేమీ కాదు. ఎంత ఉన్నత స్థాయికి ఏ ప్రొఫెషన్లో ఉన్నవాడు ఆ ప్రొఫెషనల్ ఎక్సలెన్సీ వాళ్ళకు ఉంటుంది, ఏ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి. కానీ మనిషిగా ఎంత ఎదిగాము, మనిషిగా మనం ఎక్కడున్నాము, సాటి మనిషి కష్టానికి మనం ఎలా స్పందిస్తున్నాము అనేటువంటిది ముఖ్యం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే చిరంజీవి గారి స్పందన సమాజం పట్ల, వ్యక్తుల పట్ల ఆయనకున్నటువంటి స్పందన, ఆయనకున్నటువంటి బాధ్యతయుతమైన ఆలోచన విధానం రియల్లీ ప్రతి ఒక్కరికి ఆదర్శం. అలాంటి చిరంజీవి గారి కథను ఆయన చిరంజీవిగా ఉండాలి, నిండు నూరేళ్ళు ఉండాలి అనేటువంటి ఆకాంక్షతో తీసినటువంటి ఈ సినిమా ఒక అభిమాని, ఇందులో చేసిన మా సురేష్ కొండేటి ఒక వీరాభిమాని, దీన్ని చేసినటువంటి దర్శకత్వం ఇచ్చిన రాంబాబు, ఆ నిర్మాతలు అందరూ కూడాను, మహమ్మద్ గారు అయిన బొత్సుకి చిత్రగుప్తుడి వేషం కూడా వేశారు ఇందులో. వీళ్ళందరూ కూడా అభిమానులు. ఒక అభిమానుల యొక్క అభిమానం ఏ స్థాయిలో ఉందని చెప్పడానికి ఈ సినిమాని మనం ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఆల్ ద బెస్ట్ టు ఆల్ of you and many happy returns of the day to our beloved mega star Chiranjeevi garu. Thank you. Right, thank you so much sir. So మనందరికీ తెలియని విషయం ఏంటంటే ఈ సినిమా 22న రిలీజ్ కాబోతుంది, కానీ ఉచిత ప్రదర్శనలు చేయబడుతుంది. అంటే ఫ్రీగా చూడొచ్చు మూవీని. సో 70 థియేటర్స్ అనేది అసలు మామూలు విషయం కాదు. ఏషియన్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ సినిమా రిలీజ్ అవబోతుంది. మరి ఇప్పుడు మరొక సీనియర్ జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నేను జూనియర్ జర్నలిస్ట్ అండి. అందరికీ నమస్కారం. సురేష్ కొండేటి గారు చిరంజీవి గారికి ఎంత పెద్ద ఫ్యానో, ఈ చిత్రం తీసినందుకు అందరినీ కలుపుకుని చిరంజీవి ఫ్యాన్స్ మొత్తం కలిసి చిత్రాన్ని నిర్మించారు. 1 అవరే ఉంది సార్, 2 అవర్స్ ఉంటే ఇంకా బాగుండేది. ఆయన చేసిన కార్యక్రమాలన్నీ చేసి కలిపి తీస్తే 2 అవర్స్ వచ్చేది చక్కగా. 2 అవర్స్ పార్ట్ టూ ఉంటే బాగుండేది. మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా 70 అనేది అంకి బాగలేదు సార్. 70 సంవత్సరాలు అనుకుంటారు అందరూ. ఇంకా తక్కువ ఉంటే బాగుండేది. తక్కువ థియేటర్స్ ఉంటే చూడండి సార్, 7. అట్లాగే 70 థియేటర్స్, ఇంకా ఎక్కువ థియేటర్స్ రిలీజ్ అవ్వాలని ఉచిత ప్రదర్శన అన్నారు. ఉచిత ప్రదర్శన అంటే మాది డబ్బులు సార్, పర్వాలేదు.
స్పాన్సర్స్ ద్వారా డబ్బులు వస్తాయని. అట్లాగే చిరంజీవి ఫ్యాన్స్ ఒక్కసారి చూసినా కానీ బోర్డు డబ్బులు వచ్చాయి సార్. ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా అందరూ ఉచిత ప్రదర్శన పెట్టారు సురేష్ కొండరెడ్డి గారు. మొన్నే సంతోషం అవార్డ్స్ గ్రాండ్గా చేశారు, ఇది కూడా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. అట్లాగే మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ సందర్భంగా హ్యాపీ బర్త్డే చెప్పుకునే అవకాశం కల్పించినందుకు సురేష్ కొండరెడ్డి గారికి థ్యాంక్ యూ సార్. అట్లాగే ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మామూలుగా సినిమాలకు నిర్మాతలు ఉంటారు, కానీ ద స్పాన్సర్స్ కాంట్రిబ్యూషన్ అనేటువంటిది రియల్లీ గ్రేట్. ఎందుకంటే ఇంతమంది సినిమాకి స్పాన్సర్స్ రావటం అనేటువంటిది, స్పాన్సర్స్ని ఈ విధంగా మోటివేట్ చేసి ఒక సినిమా, ముఖ్యంగా చిరంజీవి గారి సేవా తత్పరత మీద సినిమా చేయటం అనేటువంటిది, ముఖ్యంగా సురేష్ కొండేటి ఏ కార్యక్రమం చేపట్టినట్లే దాన్ని చాలా దిగ్విజయంగా తీసుకెళ్తాడు. మొన్న నిర్వహించినటువంటి సంతోషం అవార్డ్స్ కార్యక్రమంలో 24వ సంతోషం అవార్డ్స్ కార్యక్రమంలో స్పాన్సర్స్కి అతను ఇచ్చినటువంటి గౌరవం, స్పాన్సర్స్ని అతను చూసుకున్న విధానం అద్భుతం. ఏ స్పాన్సర్ అని ఎందుకు వస్తారంటే తాము చేస్తున్నటువంటి వ్యాపారాలకు ఒక చిన్న చక్కని పబ్లిసిటీ, చక్కని మైలేజ్ రావాలని కోరుకుంటారు. అలాంటి మైలేజ్ని అద్భుతంగా ఇచ్చి స్పాన్సర్స్కి పెద్దపీట వేసి హీ మేడ్ దెమ్ టు సిట్ ఆన్ ద టాప్ చైర్, అలాంటి ప్రాధాన్యతనిచ్చాడు. కాబట్టి స్పాన్సర్స్ అందరూ నిజంగా స్పాన్సర్స్ లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు చేయటం కానీ, ఆనాటి ఫంక్షన్ చేయాలన్నా కానీ, ఇలాంటి కార్యక్రమాలు చేయాలన్నా కూడా సాధ్యపడదు. స్పాన్సర్స్ని అంతగా చూసుకుంటూ 24 సంవత్సరాల పాటు సంతోషం అవార్డ్స్ని నిర్విరామంగా కొనసాగిస్తున్న సురేష్ కొండరెడ్డి కార్యదక్షతను, అతని కమిట్మెంట్ని నేను మాత్రం ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. హెడ్స్ ఆఫ్ సురేష్, కంగ్రాచులేషన్స్.